వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటో చూడండి. కామెంట్ రూపంలో ఒకళ్ళు అడిగారు పెరుగు కావాలని, అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. 4 గంటల ముందు నానబెట్టుకున్నాం మినపప్పు, పెరుగు 1 లీటర్ గేదె పాలండి, తోడు పెట్టుకున్నాం. మనం తీగా ఉండాలి పెరుగు, పుల్లగా ఉండకూడదు. ఇవ్వండి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, ఉప్పు, ఆయిల్ అండి. ముందుగా బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కాలి కదా. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఆయిల్ పీల్చదండి, అందుకని అది వేస్తాను. నూనె వేడెక్కే లోపల మిక్సీలో పప్పు వేసాను. ముందు పెరుగు వేస్తానండి. పెరుగు మిక్సీ పట్టుకొని మిక్సీ పెట్టుకున్నాం పెరుగు. దాన్ని ఇప్పుడు వెలిగిద్దామండి. కాలనిద్దామండి దాన్ని. ఇది బాండిల్ వేడెక్కింది కదా, కొంచెం నూనె వేసుకోవాలి. ముందు అల్లం తరిగేసుకుందామండి. శనగపప్పు వేస్తున్నాం చూడండి. తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారం కోసం పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేస్తున్నాను. పెట్టుకున్నాం కదా పెరుగు, అది వేసేస్తే పెరుగు వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ వేసి వేస్తున్నాను. లో కొంచెం ఉప్పు వేస్తాం కదా, కొంచెం సాల్ట్, మజ్జిగలు వేసుకోవాలి. చూసారా ఇలా పప్పు ఇప్పుడు వడబెట్టుకున్న పప్పు ఇప్పుడు మిక్సీ పెడదామండి గార్లికి. వేస్తున్నాను చూడండి. అలా మజ్జిగలో వేస్తే ముందుగా తాలింపు పెట్టుకొని మజ్జిగ వేసుకుంటే మజ్జిగలోకి బాగా వెళ్తాయండి. మజ్జిగ వెళ్తుంది బాగా వడల్లోకి, మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయి. ఎట్లా వచ్చినాయో వడలు, బాగున్నాయి కదా. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం చూడండి. టేస్టీగా ఉండే పెరుగు కూడా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.